రోడ్లన్నీ తనకి సుపరిచితమైనవే. ఎన్నో సంవత్సరాల పాటు ఎయిర్ హోస్ట్గా పనిచేసి తిరిగిన రోడ్లు. అప్పటి లైఫ్ ఆదిత్య పరిచయం కాకముందు జీవితం తెరలుగా కదిలి మాయమవుతుంటే వెహికల్ హోమ్కి కాదు కింగ్డమ్లోకి ఎంటర్ అవుతున్న సంగతి కూడా పట్టించుకోలేదు యషి. ఒక్క క్షణం గుండె వేగం పెరిగింది. ఇహలోకి వచ్చి చూసేసరికి తన కళ్ళ ముందు మిరుమిట్లు కొలుపుతూ రాజసం ఉట్టిపడే రాజభవనం దర్శనం ఇచ్చింది. ప్యాలెస్ చూస్తూనే కాళ్ళు చేతులు గజగజ వణికాయి తనకి. సార్, హోమ్కి అని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది. పిల్లల్లో ఒక పాప ఇక్కడే ఉందని ఫోన్ వచ్చింది, తీసుకుని వెళ్ళాలి అంటూ కిందకి దిగి అక్కడే ఉన్న సెక్యూరిటీతో మాట్లాడాక వాళ్ళ కార్ అవుట్ హౌస్ ముందు ఆగింది. అటు తిరిగి ప్యాంట్ పాకెట్లో రెండు చేతులు పెట్టుకొని నిల్చున్న ఎత్తైన ఆకారం, బాడీ స్ట్రక్చర్ చూడగానే యషికి దిమ్మ తిరిగిపోయింది. ఆది పెదవి దాటి ఒక్కో పదం పలుకుతుంటే ఆమె మాటల్లోని పరిమళం గాలిలోకి చేరి అతని చంపని తాకి చెవికి చేరింది. ఒక క్షణం వెనక్కి తిరిగిన ఆదిత్యాన్ని చూసిన యషి గుండె ఆగిపోయింది. శంకర్ గారు వెళ్ళడం మాట్లాడటం తిరిగి వచ్చి, అమ్మ నిన్ను సార్ పిలుస్తున్నారు, మీ హోంలో ఉన్న మల్లికా నరేష్ గారు కూడా అక్కడే ఉన్నారు, వెళ్ళు అన్నారు. యషిక చేతులు చెమట్లు పట్టి ఒళ్ళంతా రక్తం వేగంగా ప్రవహిస్తూ హార్ట్ బీట్ ఫాస్ట్గా మారింది. ఆదిత్యాన్ని చూసి అక్కడి నుంచి మాయమైపోతే బాగుండు అనిపిస్తున్న కాళ్ళు కదలడం లేదు తనకి. ఎటు చూసినా చుట్టూ అతని ప్రపంచం. తను వచ్చే ముందు జాగ్రత్త పడాల్సింది, కానీ వన్స్ ఇక్కడికి ఎంట్రీ ఇచ్చాక వెళ్ళడం ఎవరి చేతుల్లో ఉండదని తనకి బాగా తెలుసు. అప్పటి వరకు యషి మర్చిపోయిన విషయం తన ఫేస్ టోటల్ బాడీ కవర్ చేసుకొని ఉందని. ఫ్రంట్ మిర్రర్ నుంచి తనని తాను చూసుకుని ఓన్లీ కళ్ళు మాత్రమే కనపడేలా ఫుల్గా క్లాత్ లాక్కుంది. కార్ ముందుకు వచ్చి నిల్చున్న ఆదిత్య సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తుంటే కత్తిల పదునైన ఆ వాడి చూపులు తనని నిలువెల్లా కాలుస్తున్నట్టు ఫీల్ అయింది. కాటుక దిద్దని తెల్ల కలువలు ఉన్న నయనాలు చూస్తున్న అతని మనసు ఎగసే సంద్రమైతే ఎన్నో ఏళ్లుగా నిద్రలో సైతం మర్చిపోలేని ఆ చూపులు ఇప్పుడు ఎదురుగా ఉంటూ బెల్లగా చూస్తుంటే సహించడం అతని వల్ల కావడం లేదు. అసలు ఎందుకు తనిలా చేసింది? తన నోటి నుంచి తెలుసుకునే వరకు తరుముతున్న మనసుని, తొందర పెడుతున్న మెదడుని నియంత్రిస్తున్నాడు అతి కష్టంగా. యషిక కిందకు దిగకపోవడం చూసి వచ్చిన శంకర్ గారు, సార్ నీతో మాట్లాడాలి అన్నారమ్మా, పాపను తీసుకొస్తారు, తను మీ హోంలో పాపో కాదో నువ్వు చూసి చెప్తే కన్ఫర్మ్ చేసుకుందాం అన్నారు. అసలు కదలడానికి కూడా శక్తి లేనట్టుగా ఉంది తన పరిస్థితి. ఇంకా దిగి ఎలా మాట్లాడుతుంది? ఇంతలో వెనుక వచ్చిన నరేష్, మల్లికా గారు అక్కడ ఉన్నది ఎవరని కనిపెట్టలేకపోయారు. ఎవరు తను అన్నారు శంకర్ గారిని చూస్తూ. అదేనమ్మా, మీ హోంలో ఉంటుంది కదా యషిక, ఆ అమ్మాయే తను, దర్శన్ సార్ వైఫ్, తను ఫ్రెండ్స్ కదా, ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నన్ను ఈ కేసు టేకప్ చేయమన్నారు. మీ హోంలో కిడ్నాప్ అయిన పిల్లలు సార్ వాళ్ళు రన్ చేస్తున్న హోంలో భద్రంగా ఉన్నారని తెలిసి మీకోసం ఇన్ఫామ్ చేస్తే అక్కడ లేరని తెలిసింది అని చెప్తుంటే, ఏంటి యషికానా ఇక్కడ ఉన్నది అంటుంటే గుండె ఆగిపోయింది తనకి. తను ఎవరో తెలియకూడదు అనే కదా ఇంత చేస్తోంది, వీళ్ళేంటి ఇలా చెప్తున్నారని తల కొట్టుకోవాలనిపించింది. కానీ ఆ పని చేయడానికి కూడా చేతులు కదలడం లేదు. మీరంతా కాసేపు దూరంగా వెళ్తారా? ఆదిత్య వాయిస్ చాలా చాలా సీరియస్గా పదునుగా వచ్చేసరికి దూరంగా ఉన్న శివ వచ్చాడు. తను నాకు తెలుసు మాట్లాడాలి అనడంతో వాళ్ళని లోపలికి తీసుకెళ్లి టీ స్నాక్స్ ఇవ్వమని మేడ్కి చెప్పాడు. మీరు కిందకు దిగుతారా, నేనే లోనికి రానా? వేడి నిప్పు కనికల్లా ఆదిత్య మాట తాకడంతో వెంటనే కార్ దిగి నిల్చుంది. ఆమెకు అంగుళం దూరంలో నిల్చున్న ఆదిత్య తల పూర్తిగా కిందకు వంచేసి ఉన్న యషికాని తాకబోతూ ఆఖరి నిమిషంలో చేతిని కష్టంగా బలవంతంగా వెనక్కి తీసుకొని, మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. చెప్పలేదు, కనీసం నోరు కూడా మెదపలేదు. మల్లికా గారు, నరేష్ గారు నా దగ్గర ఉన్న పాప మీ పాపని చెప్పారు, అది నిజమేనా? సూటిగా చూస్తూ అడిగాడు. మాట్లాడలేదు. పాకెట్లో ఉన్న పిడికిలు బిగించి కోపాన్ని పంటి కింద నొక్కి పెట్టి, మాట్లాడండి మిస్, లేదంటే పాపని చూపిస్తేనే మాట్లాడతారా అని అడిగాడు. యషిక అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు. అసలు ఆదిత్యకి తమ గురించి ఎలా తెలిసింది? పాప అంటున్నాడు అంటే ఆద్య గాని ఇక్కడ ఉందా? అలా అనుకోగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయ్యింది. కానీ ఆద్య తన కూతురని, తమకి పుట్టిన బిడ్డని ఆదిత్యకి తెలుసో లేదో.
అసలు ఆద్య అమ్మని నేనని తనకెలా తెలిసింది? ఎవరు చెప్పారు? లేకపోతే తెలియకుండా అడుగుతున్నాడా? అసలు ఆదిత్య ఇండియా ఎప్పుడు వచ్చాడు? యశిక మెదడులో ఆలోచనలు ఆమె కళ్ళలో చూస్తూ ఏముందో చదివేస్తున్నాడు. ఇన్నేళ్లు దూరమైన అతని రూపం ఇప్పుడింత దగ్గరగా కనబడుతున్న తనివి తీరా చూడాలని ఉన్నా చూడలేని పరిస్థితి తనది. మీకు మాటలు రావా మగవారా? ఆదిత్య అడిగిన విధానానికి టక్కున కళ్ళు ఎత్తి చూసింది. ఆదిత్య మీసం కింద నవ్వు విరిసింది. అంత కోపంగా చూస్తున్నారు అంటే మాటలు వచ్చు, ఐ రైట్ అన్నాడు ఐబ్రో రైస్ చేస్తూ. మరి అడిగిన వాటికి సమాధానం చెప్పండి. మీలాగే ఇంకో ఇద్దరు వచ్చారు, పాప మా పాప అంటూ. ఇచ్చేయాలని అనుకున్న టైంలో ఈ పోలీస్ ఆఫీసర్ పాప మీ పాపని చెప్పారు. మీరు కాదంటే ఆ పాపని తన వాళ్ళకి ఇచ్చేస్తానని యశిక చేత నిజం చెప్పించడానికి చిన్న ట్రిక్ యూజ్ చేశాడు. మాట్లాడలేదు యశిక. ఓకే ఫైన్, పాపని చూస్తే కానీ మాట్లాడేట్టు లేరు కదా అని ఫోన్లో ఆద్య నిద్రపోతున్న సీసీటీవీ ఫుటేజ్ చూపించాడు. తను పంచిన ప్రాణంతో రూపం పోసుకుని పుట్టిన పాపని చూడగానే పంచ ప్రాణాలు తిరిగి వచ్చాయి తనకి. ఆద్య కళ్ళలో నీళ్లు పొంగుతుంటే ఆదిత్య కళ్ళు చిన్నవి అయ్యాయి. ఫోన్ ఆఫ్ చేసి మీ పాపేనా అని అడిగాడు. కాదు, తల అడ్డంగా ఊపింది. ఆదిత్యకి దిమ్మ తిరిగింది. తను నీ పాప కాదా? అతని గొంతు తీవ్రంగా వచ్చింది. ఆ వాయిస్లో అగ్నిపర్వతం బద్దలై పొంగిన లావా లాంటి కోపం. కాదని తల ఊపి వెనక్కి తిరగబోతున్న యశిక నడుం ఆదిత్య చేతిలో చిక్కితే ఆమె తేరుకునే లోపే వెనుక ఉన్న స్టోర్ రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ వేసి తన చుట్టూ కప్పుకున్న పరదాన్ని లాగి పడేశాడు. రౌండ్గా తిరుగుతున్న తను కళ్ళు తిరిగి పడబోతుంటే పట్టుకుని కౌగిట్లోకి లాక్కొని, ఏంటే కనిపెట్టలేదని అనుకున్నావా, డ్రామా చేస్తున్నావు అని యశి బుగ్గ పట్టుకొని చిక్కి సగమైన ఆమె రూపానికి నీళ్లు నిలిచిన కళ్ళతో చూశాడు. అప్పటికే యశిక ప్రాణాలు పోతున్న బాధ. వదులు ఆమె నోటి నుంచి వచ్చిన మొదటి పదం. వదిలేసే ఉన్నాను ఇన్ని రోజులు, ఇక ఆ ఆప్షన్ లేదు నీకు. డెస్టినీ కలిపితే కలుద్దామన్న మాట నువ్వు మర్చిపోతావేమో, కానీ నేను కాదు. మిస్సెస్ ఆదిత్య. యశి మనసులో తుఫాను సంచలనం రేగింది. శక్తినంతా కూడగట్టుకుని బలంగా ఆదిత్యాన్ని దూరం నెట్టేసింది. అడుగు మాత్రమే, అది కూడా పూర్తిగా కాదు, కొంచెం వెనక్కి వేసి యశిని పూర్తిగా చూశాడు. యశు గుండెల్లో ప్రేమని గొంతులో పలికించి అపురూపంగా పిలిచాడు. కట్టలు తెగిన కన్నీటి వరదని ఆపుతూ, యశిక, నా పేరు మిస్టర్ ఆదిత్య అంది కోపంగా. అయినో మిస్ యశిక, ఈ కోపం నిన్ను పెళ్లి చేసుకోలేదనే కదా. 10 నిమిషాలు టైం ఇవ్వు, నీ గుండెల్లో శాశ్వతంగా నిలిచే తాళిని మెడలో కడతాను. మన ప్రేమకు గుర్తుగా ఉన్న ఆద్యకి నాన్నని నిజం చెప్పేస్తాను. ఆద్య తనెవరు? యశిక కుషన్కి చివ్వున చూశాడు. కమ్మగై అతని టోన్ హై పిచ్తో వినిపించింది. ఆద్య ఏమిటి, పాప నా కూతురేంటి? ఎవరు చెప్పారు తను నా కూతురని అంటున్న యశిక ముందుకు మెరుపులా వచ్చిన ఆదిత్య ఆమె ముంజేయి పట్టి విసురుగా లాక్కొని, నాటకాలు ఆడుతున్నావా అన్నాడు. నేనేమి నాటకాలు ఆడటం లేదు, ఉన్నదే చెప్తున్నాను. తనని వదిలి, ఆహా, మరైతే పాప కనబడడం లేదని ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు? తనని వెతుక్కుంటూ ఇక్కడికి ఎలా వచ్చావు? పాప కోసం కాదు, పిల్లల కోసం. హోమ్లో ఉన్న పిల్లల కోసం వచ్చాను. మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అయితే పాపకి నీకు ఏం సంబంధం లేదంటావు? లేదు. మరి నీకు నాకు మన మధ్య కూడా ఏ సంబంధం లేదంటావా? లేదు. యశిక పెదవి నుంచి మాట రాకముందే ఆమె బుగ్గ పట్టి, లేదు అన్నావంటే ఇక్కడే ఉందని నిరూపిస్తాను. ఆదిత్య మాటలో కోపం కంటే అతని కళ్ళలో బాధ ఎక్కువగా ఉంది. అది గమనించి మాట్లాడకుండా నోరు నొక్కుకుంది. కందిపోయిన యశిక చెక్కిళ్ళు చూసి పట్టు సడలించి సున్నితంగా చెంప నిమురుతూ, డెస్టినీ మనల్ని కలిపితే కలుస్తామన్నావు, కలిపింది. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు నా టైం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా నన్ను కాదని ముందుకు వేయలేవు. ఎందుకు వేయలేను? డెస్టినీ కలుపుతుందని చెప్పాను, కానీ కలిపాక కలిసి ఉండాలని అనలేదు కదా. యశి చాలా చాలా కోపంగా పిలిచాడు. అతను ఎంత కంట్రోల్ అవుతున్నది మెడ దగ్గర చేతి మీద పొంగిన వీన్స్ చెప్తుంటే తను చేయాలి అనుకున్నది చేసే తీరాలి అని మనసులో గట్టిగా అనుకొని, నిజమే, ఆ రోజు అన్నాను, ఇవాళ చెప్తున్నాను, నాకు నీతో కలిసి ఉండటం ఇష్టం లేదు. నేను ఇక్కడికి రావాలి అని అనుకుంటే అప్పుడే వచ్చేదాన్నిగా. ఎందుకు వెళ్ళిపోతాను? ఎందుకు ఉండను అంటున్నావో కారణం చెప్పు. ప్రతి ప్రశ్నకు కారణం సమాధానాలు ఉండవు. కొన్ని సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. వైరాగ్యం ఎక్కువై వేదాలు చెప్తున్నావు కదూ, తీరుస్తా ఉండని యశికాని వాల్కి లాక్ చేసి మెడ వంపుల్లో ముఖం పెట్టాడు.
చేతుల్ని అతి కష్టంగా బిగించి పట్టుకుంది. ఆదిత్యకి ఏమాత్రం తగలకుండా. ఎందుకే ఇలా టార్చర్ చేస్తున్నావు? మనిషిగా ఉన్నవాడిని మృగాన్ని చేసేశావు. వెతకొద్దని నువ్వన్న ఒక్క మాట కారణంగానే ఇన్ని సంవత్సరాలు నీకు నచ్చినట్టుగా ఉండమని వదిలేశాను. ఎందుకు? ఏమిటని నేను అడిగానా? నిన్ను బలవంతంగా తెచ్చుకున్నానా? లేదు కదా. ఆఖరికి ఎప్పుడూ దూరం అవ్వని అమ్మకి కూడా దూరంగా వెళ్ళిపోయాను. ఇక్కడ ఉండి నిన్ను తలుచుకోవడం ఇష్టం లేక. కానీ నువ్వు అంటూ వేగంగా ముందుకు తిరిగి యషి కళ్ళలోకి చూస్తూ, అమ్మవి అయ్యావు కదూ నా కారణంగా. ఈ 4 ఇయర్స్ ఎన్ని ఇబ్బందులు పడుంటావు ఆద్యాన్ని పెంచుతూ. నువ్వు చెప్పకపోయినా ఈ విషయం నాకు ఎలా తెలిసిందని నువ్వు అనుకోవచ్చు అంటూ యశిక చేతిని తన గుండె మీద పెట్టుకొని, కోరికతో కలవలేదు, ఇష్టంతో ప్రేమతో కలిశాను. నువ్వు కూడా ఆద్య కడుపులో ఉన్నప్పుడు భారంగా ప్రాణం పోయలేదు. నన్ను ప్రతిక్షణం తలుచుకుని ప్రాణం పోసావు. అందుకే డిటో దించేశావు. ఇంత ప్రేమ పెట్టుకుని ఇన్ని కష్టాలు అనుభవించి కూడా ఇప్పుడు ఎందుకు ఇంకా ఈ దూరాన్ని పెంచుతున్నావు? ఏమైనా ఇబ్బంది ఉందా నాతో? చెప్పు. ఇన్ని సంవత్సరాలు ఎవ్వరికీ చెప్పుకోలేక దాచిపెట్టావు. ఇప్పుడు నాతో చెప్పుకో, లేదా ఇక్కడే ఉండిపో. ఏ ప్రాబ్లం నీ కాలి చిటికిన వేలు వైపు కూడా రాకుండా చూసుకుంటానని ఆదిత్య ఆర్తిగా అడుగుతుంటే ఆమె కళ్ళలో నీళ్లు ఆగలేదు. మీ అమ్మగారు ఒప్పుకోరనా ఇంకా ఆలోచిస్తున్నా? ఇప్పటికీ ఎప్పటికీ పెద్దవాళ్ళ మాటకి వాల్యూ ఇస్తాను. అలాగని నా లైఫ్లో నా పాపని నా భార్యను దూరంగా ఉండమంటే మాత్రం ఊరుకోను. అందరినీ తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడతాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆదిత్య ఏదో చెప్తుంటే, ప్లీజ్ నువ్వు ఎవరితో మాట్లాడక్కర్లేదు. ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. నేను వెళ్ళాలి అంది. వెళ్ళి ఏం చేయాలి అడిగాడు ఆదిత్య తనకి దూరం జరుగుతూ, ఆమె నుంచి వచ్చే పరిమళాన్ని మనసారా గాఢంగా పీలుస్తూ. చెప్పాను కదా అన్నిటికీ సమాధానాలు ఉండవని. తిక్క తిక్కగా మాట్లాడవంటే తోలు ఒలిచేస్తా ఇడియట్. ఇంత చెప్తున్నాను అర్థం కావట్లేదా? పాపని ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్తావే అనగానే వెనక్కి తిరిగి, నాకు పాప లేదని చెప్పాను కదా అంటుంటే, చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. ఏ తల్లి కూడా బిడ్డని తన బిడ్డ కాదనదే. ఇలా మాట్లాడి నీ మీద కోపాన్ని అసహ్యాన్ని తెప్పించుకోకు. పాపను తీసుకొచ్చి నేను తన అమ్మనని చెప్పించండి చూద్దాం అంది. సూటిగా కళ్ళలోకి చూశాడు ఆదిత్య. కొంచెం కూడా భయపడలేదు తను. స్టూపిడ్, ఈ కళ్ళతోనే చంపేస్తుందని కోపంగా పళ్ళు నూరుతూ తిట్టుకుంటూ శివాకి ఫోన్ చేసి ఆద్య గురించి అడిగాడు. ఇప్పుడే లేచిందని చెప్పడంతో వెంటనే తీసుకురమ్మని చెప్పాడు. పాప నువ్వు తన అమ్మ అని చెప్తే ఒప్పుకుంటావా అన్నాడు ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ. చెప్తే ఒప్పుకుంటాను అంటుంటే తను అవునని అన్న నిమిషం నిన్ను ఏం చేస్తానో కూడా ఊహించలేవు. ఆదిత్య చెప్తుంటే మనసులో ఎంత సంతోషంగా అనిపించిందో. అతని మనసులో, అతని కళ్ళలో, మాటల్లో ఆ అల్లరి ఎంత ఇష్టం తనకి. ఆ రోజు తను వెళ్ళిపోయే ముందు రోజే అలాంటి చూపుని, ప్రేమను చూసింది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులకి ఆద్యాన్ని తీసుకొచ్చిన శివ తనని గుమ్మం దగ్గర వదిలి బయటకు వెళ్ళిపోయాడు. ఆది అంటూ పరిగెత్తుకు వచ్చి ఆదిత్య కాళ్ళను చుట్టుకున్న ఆద్యాన్ని ఎత్తుకొని, నిద్ర పట్టిందా బంగారం అని అడిగాడు. చాలా బాగా చేతులు విరుస్తూ నవ్వుతూ చెబుతూ తల పక్కకు తిప్పేసరికి ఎదురుగా ఉన్న యషి కనబడింది. ఆదిత్య పాపని ఎత్తుకోవడం, ముద్దులు పెట్టడం చూస్తున్న యషిక మనసులోనే మురిచిపోయింది. ఇన్ని రోజులు ఆ చిట్టి ప్రాణం తండ్రి కోసం ఎంత తహతహలాడింది. తను మిస్ అయిన ప్రేమను ఇప్పుడు పొందుతుంది. తను చెప్పే అవసరం లేకుండానే పాప తమ రక్తమని ఆదిత్యకి తెలిసిపోయిందని యషి మనసు తేలిక అయ్యింది. ఆద్య, తను మీ మమ్మీ అంటూ వచ్చింది, చూసి చెప్పు తను ఎవరన్నది అని పాపని పూర్తిగా యషిక వైపు తిప్పాడు. యషిని చూస్తున్న ఆద్య కళ్ళలో కోపం. తను మా అమ్మ కాదు ఆది తెగేసి చెప్పింది. యషి అది ఎక్స్పెక్ట్ చేయడంతో ఎలాంటి ఫీలింగ్ చూపించకుండా ఆదిత్యాన్ని చూసింది. ఇప్పుడు ఏం చేస్తావు అన్నట్టు. ఆద్య, సరిగా చూసి చెప్పరా, తను మీ మదర్ కాదా మరోసారి అడిగాడు చిన్న డెవిల్ ఇచ్చిన షాక్కి. కాదు ఆది, తను ఎవరో నాకు తెలియదు. వెంటనే ఇక్కడి నుంచి పంపించేయి. నా కోసం ఎమ్మో డార్లింగ్ ఐస్ క్రీమ్ చేస్తుంది. నేను వెళ్ళాలి అంటూ యషిని చూడకుండా పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తల్లిని మా అమ్మే అని చెప్పని కూతురు, బిడ్డని నా బిడ్డ అని ఒప్పుకొని తల్లి, నేను నీ తండ్రిని అని కూతురికి చెప్పలేని తండ్రి ఎక్కడైనా ఉంటారా? కదిపితే బద్దలయ్యే లావా పర్వతంలో ఉన్న ఆదిత్యాన్ని చూసి అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసిన యషి మణికట్టు అతని చేతిలో చిక్కి పాప సున్నుండల గోడకి అతుక్కుపోయింది. తప్పించుకోవాలని చూస్తున్నావా? ముక్కు పుటాలు అదురుతున్నాయి అతనికి. పాప చెప్పింది కదా నేను తన తల్లిని కాదని. బెదిరి చూపులు చూస్తూ చెప్పింది. పాప ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన మమ్మీ అంటే హేట్రెస్ చూపిస్తుంది. అంతలా ఏం జరిగిందో తనకే తెలియాలి.
ఇప్పుడు విషయం పాప ఒక్కదానిదే కాదు, నీది కూడా. తను నీ బేబీ కాదన్నావు, మరి నేనేమవుతాను నీకు? కనుబొమ్మలను ముడిచి అడిగాడు. ఏమీ చెప్పని తనని కింద నుంచి పై వరకు సూటిగా చూస్తూ, ఒకవేళ ఆ రోజు నాతో కమిట్ అయ్యానని తర్వాత అదే కంటిన్యూ చేస్తూ ఎవరితోనైనా కమిట్ ఆదిత్య అంటుండగానే అతని చెంప మీద చర్రున ఒకటేసింది యశి. మరుక్షణం యశి నోరు మూతపడింది అతని పెదవులు గట్టిగా నొక్కడంతో. గింజుకుంటున్న ఆమె చేతులు వెనక్కి విరిచి ముందుకు లాక్కొని హత్తుకున్నాడు గట్టిగా. అతని కోపం బాధంతా తీరేలా పెదాలలో చూపిస్తుంటే యశి కళ్ళలో నీళ్లు పొంగాయి. దాదాపు 10 నిమిషాలు చుట్టూ పరిసరాలు మరిచిపోయి దూరమైన స్పర్శకి ఊపిరి పోస్తుంటే ఇద్దరి ఊపిరి భారమవుతున్నా దూరం జరగాలి అనుకోలేదు. సాఫ్ట్గా ఉన్న పై పెదవిని మునిపంటితో పట్టి నోటితో చెప్పకుండానే నీ నుంచి నిజం చెప్పించాను. మిగతావి కనిపెట్టడం కష్టం కాదని నీకు కూడా తెలుసు. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళడం నాకేం కష్టం కాదు. నీకు ఇష్టం లేదని కూడా అనను. అలాగని ముందుకు వెళ్ళను లేను అని దూరం జరిగి కందిన కింద పెదవిని చిన్నగా తడుముతూ, ఆ రోజు ఇదే రుచి, ఈ రోజు అదే రుచి. నా యశి నాకు మాత్రమే సొంతం. ఇంకెవ్వరిని జీవితంలోకి కాదు కదా, కలలోకి కూడా రానివ్వదని నా నమ్మకం. నాకెందుకు దూరం అయ్యావు ఆ రోజు అడగలేదు. ఇప్పుడు ఎందుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నావు కూడా అడగను. చెప్పాలి అనుకుంటే నేను అడగకముందే నువ్వు చెప్పేదానివి. పాప నా దగ్గర ఉందని ఇక్కడికి వచ్చే వరకు నీకు తెలియదని నాకు తెలుసు. తన కోసం ఎలాంటి దిగులు పడకూడదని బిడ్డను సైతం వద్దని పోతున్నావు. తను మనకి పుట్టిన విత్తనమని చూడగానే అర్థమైంది. టెస్ట్ చేస్తే నువ్వు కాదన్నది నిజం కూడా అవుతుంది అనగానే సీరియస్గా చూసింది. ఇలా చూస్తే నొక్కి పెట్టిన కోరికలన్నీ బయటకొస్తే నువ్వు బెడ్ ఎక్కాలి అని విసుగ్గా చూశాడు. కడుపున మోసిన కన్న బిడ్డనే కాదంటున్నావంటే అందుకు రీజన్ చాలా బలంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఫైన్, నువ్వు నీ నోటితో ప్రతిదీ ఎందుకు, ఎక్కడ ఉన్నావు ఇన్ని రోజులు, ఏం చేశావు, ఇప్పుడు కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని నేను అడగను. నీకై నువ్వు చెప్పే వరకు చెప్పమని నిన్ను బలవంతం పెట్టను. ఎప్పుడు చెప్తావు, ఎక్కడ చెప్తావు, ఎలా చెప్తావు, కారణం ఏమిటి అన్నది నీ ఇష్టం. ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఉంటానన్నా నాకు ఇబ్బంది లేదు, వెళ్ళిపోతాను అన్న బాధ లేదు. ఎందుకంటే నీ ప్రాణాన్ని నా దగ్గర వదిలి వెళ్తున్నావుగా. కానీ మళ్ళీ నువ్వు ఒంటరిగా అవుతున్నావు అన్న బాధ మాత్రం నాకుంది అని ప్రేమగా తన చెంప తడిమి నుదురు మీద నీళ్లు నిలిచిన కళ్ళ మీద పెదవులు నిలిపాడు. హగ్గైనా చేసుకోనా, అది కూడా ఇప్పుడు వద్దు అంటావా అనగానే చిరుకోపంగా చూసింది. ముద్దు మాత్రం అడిగి పెట్టావా అన్నట్టు. అక్కడే యశి మనసు ఆదిత్యకి అర్థమైపోయింది. ఇంచు కూడా గ్యాప్ లేకుండా గట్టిగా హగ్ చేసుకున్నాడు. అతని కౌగిలిలో మారిన ఆమె కొలతలు తెలుస్తుంటే తింటున్నావా లేదని అని అడిగాడు బాధగా. యశిక చేతులు నీలుక్కుపోయి అలాగే ఉన్నాయి. చుట్టుకోలేదు తను. ఇప్పుడు ఓపెన్ అవ్వదలుచుకోలేదు, అందుకే కదలటం లేదు. మొండి గట్టలంతా నాకే తగిలారు కదే. నేనే మొండివాడిని అనుకున్నాను, కానీ నాకు పుట్టిన బుడ్డది జగమొండి. దానిని కన్నా నువ్వు ఇంకా ఏదైనా పేరు ఉంటే అది పెట్టుకో అని బొమ్మలా ఉన్న తనని విసురుగా వదిలాడు. పడబోయి నిలదొక్కుని చెదిరిన డ్రెస్ని సరిచేసుకుంది. ఇంతకు ముందు విసిరేసిన బుర్కా తీసి మొహం మీద కొట్టాడు కోపంగా. ఆ కోపంలో కూడా ఎంతో ముద్దుగా అనిపించాడు ఆదిత్య. చూస్తుండగానే బుర్కాలోకి మారింది పాప. తలకి క్లాత్ కట్టుకోబోతుంటే ఫాస్ట్గా వచ్చిన ఆదిత్య మరోసారి యశిక పెదవులు అందుకున్నాడు. ఈసారి ఎంత స్ట్రాంగ్గా కిస్ చేశాడంటే ఆమె పెదవి చిట్లి బ్లడ్ కూడా వచ్చేసింది. తీయని ఆ నొప్పిని మనసారా తీసుకుంది. బొటన వేలితో బ్లడ్ తుడిసి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నావు. నీకు నువ్వుగా నా దగ్గర వచ్చిన రోజు ఉంటుందే నీకు ఒళ్ళు పులిసిపోతుంది. ఇంతకన్నా ముందు నా నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావో అలా అవ్వకపోతే నీకు బలి జాతరే అని గుర్రుగా చెప్పి తనని వదిలి బయటకు వెళ్ళిపోయాడు. సంతోషంతో చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుని కాసేపటికి బయటకు వచ్చిన యశికాకి దూరంగా శంకర్ గారితో మాట్లాడుతూ కనబడ్డాడు ఆది. బురకాలో వచ్చిన యశికాని దూరంగా ఉన్న శివ కూడా గుర్తుపట్టలేకపోయాడు. కానీ ఆ కళ్ళను చూస్తూ ఎవరు తను, తెలిసిన మనిషిలా ఉందే అనుకున్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు ఆది. శంకర్ గారు వచ్చారు. అమ్మా, ఆ పాప మీ పాప కాదని చెప్పారంట, నిజమేనా అన్నాడు. అవునని తల ఊపింది. వెనకే ఉన్న నరేష్ గారు, మల్లిక గారు షాక్ అయ్యారు. ఇక్కడ ఉన్న పాప ఆద్య కాదా అని అడిగారు. అప్పటి వరకు వాళ్ళు కూడా ఆద్యాన్ని చూడలేదు.
కాదని తను వేరే పాపని చెప్పి పదండి వెళ్దామంది. అది కాదమ్మా, ఒకసారి చూద్దాం, ఫోటోలో చూసినప్పుడు ఆద్యలాగే ఉంది అన్నారు నమ్మకం కుదరక. ఆద్యలా ఉంది కానీ ఆద్య కాదంటీ, పదండి అని శంకర్ గారికి కూడా చెప్పి కారులో కూర్చుంది. గది బాల్కనీలో నిల్చున్న ఆదిత్య కింద వెళ్తున్న కారుని చూశాడు. అతని చేతులు రైలింగ్ మీద బిగిస్తే మిర్రర్ నుంచి ఆదిత్యాన్ని చూస్తున్న యషి కళ్ళు జడివానై వర్షించాయి. ఇప్పటికీ నీ మాటకే విలువ ఇచ్చానే, ఆ మాటని నమ్మకాన్ని నిలుపుకుంటావని అనుకుంటున్నాను. నిన్ను నమ్ముతున్నాను. నీకు నువ్వుగా వచ్చే వరకు వేచి చూస్తాను, అది జీవిత కాలమైనా సరే.